అందరికీ నమస్కారాలు. కల్వకుంట్ల కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం పడిపోయినాక ఆయన కేసులు వెంటాడుతున్నాయి. అల్లుడి మీదైతేమి, హరీష్ రావు మీదైతేమి, కొడుకు తారక రామారావు అయితేమి, కేసీఆర్ మీద కానీ అంతా ఫోను టాపిక్గా కేసులు వెంట మెడ చుట్టుకున్నాయి. తర్వాత కూతురు లిక్కర్ కేసు మీద 100 కోట్లని, అది లిక్కర్ బెయిల్ మీద బయటకు వచ్చింది. తర్వాత పార్టీ ఎవరు నడుపుతారో తెలియదు, పార్టీ సతికిలు పడే పరిస్థితి ఉంది. తర్వాత కేసీఆర్ పరిస్థితి ఎలా, ఒక వయసు అయిపోయే ఏజీ ఉంది, ఆయన ఒక పేషెంట్గా కాళ్ళు ఉంది. తర్వాత జైలుకి పోతే కూతురు నడుపుద్దా, ఆ రోజు కూతురు జైలుకి పోయేటప్పుడు తమ్ముడు నవ్వాడు. ఈరోజు ముగ్గురు పోతే జైలుకి పోతే నా పార్టీ నడపగలుగుతుందా కేసీఆర్ కూతురు కవిత? అది పరిస్థితి. పార్టీ తెలంగాణగా దాన్ని పుంజుకోవాలంటే బీజేపీ నాయకులు దానికి ఊపు చేసి కేసీఆర్ జైలుకి పోయినప్పుడు బీజేపీ పుంజుకోవాలని చాలామంది